ఈరోజు గ్రీన్ ఎనర్జీ ఏదైతే బిజినెస్ ప్లాన్ ఉందో సో దీంట్లో చాలామందికి కూడా ఇప్పటికీ కూడా ఈ ప్లాన్ అర్థం కావటం లేదు. చాలా రకాల ఇన్కమ్స్ అయితే ఈ బిజినెస్లో ఉన్నాయి. బట్ ఇప్పటికి కూడా బిజినెస్ అర్థం కాక అసలు ఇన్ని రకాల ఇన్కమ్స్ ఎక్కడి నుంచి ఇస్తుంది అని ఒక చిన్న లాజిక్ దగ్గరే చాలామంది ఆగిపోతున్నారు. సో ఇక్కడ నేను ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత నేను ఆల్రెడీ జాయిన్ అయ్యే ముందు నేర్చుకున్న తర్వాతనే జాయిన్ అయ్యాను. అయినప్పటికీ కూడా నేను జాయిన్ అయిన తర్వాత ఈ ఇన్కమ్స్ అన్నీ ఎలాగొస్తున్నాయి ఏంటి అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి సో ఈ ఇన్కమ్స్ ఎలాగుంటాయి, అసలు ఈ ఇన్కమ్స్ ఏంటి, ఇన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి అసలు అర్థమే కావటం లేదు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. అందుకే అసలు ఈ ఇన్కమ్స్ ఎలాగున్నాయి ఏంటి ఎలాగెలాగ వస్తుంది సో నేను మ్యాక్సిమం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఇన్వెస్టర్స్కి కూడా ఉపయోగపడుతుంది, నెట్వర్కర్స్కి అయితే ఇంకో రకమైన లైఫ్ ఇవ్వడానికైతే ఈ ప్లాన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దయచేసి వీడియో మొత్తం చూస్తే తప్ప మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇదే మనకు ఈ యొక్క జీఈ కైన్ గ్రీన్ ఎనర్జీ ప్లాట్ఫామ్లో ఉన్న ఇన్కమ్స్. సో ఒక్క ప్లాన్లో ఇన్ని రకాల ఇన్కమ్స్ ఏంటి అనేది ఇప్పటికీ కూడా చాలామందికి ఉన్న కన్ఫ్యూషన్. బట్ మ్యాక్సిమం నేను తెలుసుకున్నది ఇప్పుడు మీకు షేర్ చేయబోతున్నాను. దీన్ని బట్టి కూడా మీరు ఇందులో చేయాలా వద్దా అనేది డిసైడ్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొట్టమొదటిది స్టేకింగ్ ఇన్కమ్. ఇది ఏంటి అంటే ఎవరైనా సరే ఇక్కడ ఒక ప్యాకేజెస్ అనేది వీళ్ళు మనకు కేటాయించడం జరిగింది. సో వీళ్ళు ఇక్కడ జాయిన్ అయినందుకు ఆఫర్లో జస్ట్ ఆఫర్ ప్రైస్కి ఈ కాయిన్స్ అనేది ఇస్తారు. కంప్లీట్గా క్రిప్టో కరెన్సీ కాబట్టి ఈ కాయిన్స్ని మనకు ఒక ఆఫర్ ప్రైస్కి ఇస్తారనమాట, ప్రజెంట్ 80 పైసాకి. సో దీన్ని కొనుక్కొని స్టేకింగ్కి పెట్టుకోవాలి. స్టేకింగ్ పెట్టడం వల్ల మనకు దీని మీద స్టేకింగ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ స్టేకింగ్ ఇన్కమ్ అంటే కంప్లీట్గా ఒక రకంగా చెప్పాలనుకుంటే మనకు బ్యాంకులో ఎలాగైతే ఎఫ్డి చేస్తామో ఆ రకంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ ప్యాకేజ్ అయితే కొనుక్కుంటారో, స్టార్టప్ ప్యాకేజ్ మనకు $25 నుంచి $3,000 కంప్లీట్ 7 ప్యాకేజెస్ ఉన్నాయి. సో మనం ఎలాగైనా సరే ఇక్కడ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట, 1 నుంచి 7 వరకు. ఎలా మీరు స్టార్టప్ చేసినా కూడా 25 చేసినా 3,000 కంప్లీట్ చేసినా $1కి అప్రాక్సిమేట్లీ 100 కాయిన్స్ అనేది వస్తున్నాయి ప్రస్తుతానికి. ఈ కాయిన్స్ని మనము 1 ఇయర్ లాకింగ్ పీరియడ్ ద్వారా స్టేకింగ్లోకి పెట్టడం జరుగుతుంది. దీని ద్వారా మనకు ఇన్సెంటివ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎలాగుంటుంది అంటే, సో స్టేకింగ్ అనేది మీరు కంప్లీట్గా 1 ఇయర్ చేసేసారు. సో 1 ఇయర్ తర్వాత ఈ స్టేకింగ్ ద్వారా మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది, అది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మనకు స్టేకింగ్లో పెట్టడం వల్ల ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. అది మనకు వీక్లీ 5 వర్కింగ్ డేస్ 365 వర్కింగ్ డేస్ వరకు మనకు ఈ ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. సో ఇది ఎలాగొస్తుందంటే, ఏదైతే మీరు ప్యాకేజ్ ఏదైనా సరే దానికి తగ్గట్టుగా ప్రతిరోజు 0.5% కాయిన్స్ అనేది మనకు యాడ్ అవుతూ ఉంటాయి. 0.5% ఎవ్రీ 5 వర్కింగ్ డేస్ 365 వర్కింగ్ డేస్ వరకు మనకు యాడ్ అవుతూ ఉంటాయి. సో వీటిని మనము క్వార్టర్లీ వన్స్ విత్డ్రా పెట్టుకోవచ్చు. మినిమం 3 ప్యాకేజ్ ఇవ్వ వాళ్ళు 1-2 ప్యాకేజ్ అయితే 1 ఇయర్ వెయిట్ చేయాల్సిందే. 3 ప్యాకేజ్ ఇవ్వ వాళ్ళు కొన్ని కండిషన్స్ ఇచ్చారు, వాళ్ళు ఆ కండిషన్స్ ఫాలో అయ్యి ఈ ప్యాసివ్ ఇన్కమ్ని క్వార్టర్లీ విత్డ్రా తీసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇది ఎవరైనా సరే ఒక ప్యాకేజ్లో జాయిన్ అయ్యే వాళ్ళకు ఉండే ఇన్కమ్ ఈ రెండు. జస్ట్ స్టేకింగ్ కాయిన్స్, దాని మీద ఫైనల్లో రేపటి రోజు ఎంత ప్రైజ్ ఉంటే అంతకు అమ్ముకోవడం, తర్వాత ఈ ఇన్సెంటివ్ ప్రతిరోజు ప్యాసివ్ ఇన్కమ్ రూపంలో రావడం. ఆ తర్వాత ఇక మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్గా నెట్వర్కర్స్కి హ్యాపీ ఇన్కమ్స్ అనమాట. ఇవన్నీ డైరెక్ట్ ఇన్కమ్ అనేది ఉంది, అప్గ్రేడ్ ఇన్కమ్ అనేది ఉంది, రీబర్త్ ఇన్కమ్ ఉంది, పూలింగ్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్, మ్యాచింగ్ మెగా బోనస్, ఇండోస్మెంట్ ఇన్కమ్, లీడర్స్ పర్ఫార్మెన్స్ బోనస్, అవార్డ్స్, రివార్డ్స్, రాయల్టీ, పెన్షన్ అప్కమింగ్ డేస్లో ఇంకా రాబోతున్నాయి. సో ఈ డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, మనం ఒక వ్యక్తిని రెఫర్ చేసినందుకు ఇచ్చేదే ఈ డైరెక్ట్ ఇన్కమ్, ఈ ప్లాట్ఫామ్లోకి ఇన్వైట్ చేసినందుకు. మరి ఈ డైరెక్ట్ ఇన్కమ్ గురించి తెలియక ఇప్పటికీ కూడా ఇదేదో పోతుంది వెళ్ళిపోతుంది అంటున్నారు. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసి వరకు చేయండి అని ఎవరు చెప్పరు మీకు. స్టార్టప్ ప్యాకేజ్ చేస్తే సరిపోతుంది. స్టార్టప్ ప్యాకేజ్ ఎంత అండి? $25. సో ఇప్పుడు ఇక్కడ $25లో మీరు జాయిన్ అయినందుకు మీకు స్టేకింగ్ కాయిన్స్ వచ్చే ఇన్సెంటివ్ వస్తుంది. సో ఇన్సెంటివ్ పక్కకు పెట్టండి, స్టేకింగ్ పక్కకు పెట్టండి. $25లో మీరు ఒక్కరిని రెఫర్ చేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తున్నాయి. $25కి $50 ప్యాకేజెస్కి 100% రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత నుంచి 100, 200 వాటన్నిటికీ కూడా 75-50 ఇలా తగ్గుతూ పోతుంటుంది. సో లాస్ట్ ప్యాకేజ్ కన్నా మనకు 50% వస్తుంది. సో ఈ 100% ఇన్కమ్ ఇచ్చేసరికి ఇది ఎలాగిస్తుంది, ఎక్కడి నుంచి ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది అని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయడమే సరిపోతుంది ఇక్కడ మనకు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ డైరెక్ట్ ఇన్కమ్ ఎలాగుంటుంది అంటే, సో $25లో మనం ఒక వ్యక్తిని రెఫర్ చేస్తే చాలు, తన మీద 100% $25 వెంటనే వచ్చేస్తాయి. $50లో ఉండి కూడా మనం ఒక వ్యక్తిని రెఫర్ చేస్తే $50 కూడా మనకు వెంటనే వచ్చేస్తాయి. $100కి అయితే 75, 200 నుంచి 50% చొప్పున తగ్గి 200కి 100, 400కి 200, 800కి 400, 1425కి 700 ఇలా
మనకు రెఫరల్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో చాలామంది మొదటి 2 ప్యాకేజీల దగ్గరనే 100% ఇచ్చేసే సిస్టమ్ ఎలా రన్ అవుతుంది అంటున్నారు. బట్ పైన ఉన్న మిగతా ప్యాకేజ్ చూసుకున్నట్లయితే అక్కడ తగ్గుతుంది, అది ఎవరు గమనించట్లేదు. అండ్ అలాగే మీకు ఎన్ని డైరెక్ట్ చేస్తే అన్ని డైరెక్ట్ల మీద రాదు, సరి సంఖ్య బేసి సంఖ్య అని ఇక్కడ ఒక స్ట్రాటజీ పెట్టడం జరిగింది, యాడ్ ఆన్ ఓడాన్ అని చెప్పేసి. సో ఇక్కడ బేసి సంఖ్యల నెంబర్ అంటే A1 A3 A5 A7 ఇలా మనకు ఇవన్నీ బేసి సంఖ్యలు వస్తాయి. ఈ పొజిషన్లో జాయిన్ అయ్యే వాళ్ళ మీద మనకు ఈ డైరెక్ట్ ఇన్కమ్ అనేది 100% రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ A2 A4 ఏవైతే ఉన్నాయో బేసి సంఖ్యలో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ స్ట్రాటజీ చూసినా కూడా చాలామందికి అర్థం కాదు, బట్ ఇది అర్థం కావాలంటే మీకు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తేనే తెలుస్తుంది. ఆ తర్వాత ఉన్నది ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ చూశారు. సో ఈ డైరెక్ట్ ఇన్కమ్ తర్వాత మనం డైరెక్ట్ అప్గ్రేడ్ ఇన్కమ్ ఇస్తున్నారు. మరి ఈ అప్గ్రేడ్ ఇన్కమ్ ఏంటి అంటే అడగకుండానే ఇచ్చే ఇన్కమ్ అనమాట. ఇది ఈ $25 ప్యాకేజ్ వరకు మాత్రమే, అది కూడా మీరు ఒక నలుగురిని రెఫర్ చేసే వరకు మాత్రమే ఈ అప్గ్రేడ్ ప్రస్తుతానికి ఇస్తున్నారు. మేము జాయిన్ అయినప్పుడు 2 మీద ఇచ్చారు, ఇప్పుడు 4 మీద ఇస్తున్నారు. స్టార్టింగ్లో జాయిన్ అయిన వాళ్ళకి 1 మీద కూడా రాలేదు. సో ఈ అప్గ్రేడ్ ఇన్కమ్ ఏంటి అంటే $25లో మీరు నలుగురిని రెఫర్ చేస్తే మీకు 2 ద్వారా రెఫరల్ ఇన్కమ్ వచ్చింది $50. మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. ఒకరిని రెఫర్ చేస్తే ఒక్కరి ద్వారా కూడా $25 వస్తుంది, విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇది కాక ఈ ఒక్కొక్క వ్యక్తి మీద మొదటి 4 మీద అప్గ్రేడ్ వ్యాలెట్ అని చెప్పేసి వాటిలోకి 25 సో 4 మీద $100 ఇస్తున్నారు. ఇది కంప్లీట్గా ఫ్రీ ఇన్కమ్ అనమాట. సో ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది, ఫ్రీగా ఎందుకు ఇస్తారు, వాడికి ఏం అవసరం అని. సింపుల్ అనమాట, ఏమీ లేదు. చిన్న ప్యాకేజ్ నుంచి పై ప్యాకేజ్కి వెళ్ళడానికి కొంచెం ఒక రకంగా మనకు ఆఫర్ ఇస్తున్నారు వీళ్ళు. సో దీన్ని వాడుకుంటే ఎటు తిరిగి మీకు $100 మీ వ్యాలెట్లో ఉంటాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకేజ్కి $25 మీరు వాడుకోవచ్చు. అంటే $50 ప్యాకేజ్కి $25 డిపాజిట్ చేసి $25 అప్గ్రేడ్ వ్యాలెట్లో ఉన్న ఇన్కమ్ వాడుకోవచ్చు. $100కి $25 ఈ అప్గ్రేడ్ వ్యాలెట్ ఇన్కమ్ వాడుకొని $75 తోటి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇలా మనకు ఒక 4 ప్యాకేజీలు తేలిక చేస్తారు. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా అందరూ ఇదే స్ట్రక్చర్ ఫాలో అయినా కూడా అందరూ కూడా చాలా ఈజీగా అప్గ్రేడ్ అయిపోతారు. ఆటోమేటిక్గా మనకు ఫుల్ ప్యాకేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ అవకాశం ఉంటుందంటే మనకు విత్డ్రాల్ కండిషన్ అనేది ఉంది. ఇక్కడ మీరు $25 కొంటే $50 కొంటే $100 ఇలా మనకు విత్డ్రాల్ కండిషన్ పెట్టారు. బట్ కరెక్ట్గా చేస్తే మాత్రం ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే రీబర్త్ ఇన్కమ్. సో ఈ రీబర్త్ ఇన్కమ్ అనేది ఎలాగిస్తున్నారు వీళ్ళు అంటే, ఈ రీబర్త్ ఇన్కమ్ తీసుకోవాలి అంటే మనకు 1 2 3 4 సో ఈ స్ట్రక్చర్లు కంప్లీట్ చేసినప్పుడు వీళ్ళు రీబర్త్ 1 2 3 అని చెప్పేసి 3 రకాల ఇన్కమ్ ఇస్తున్నారు. మొదటి 2 మీద ఒక రకమైన ఇన్కమ్, ఇంకో 2 మీద ఇంకో రకమైన ఇన్కమ్, ఈ 4 కింద 16 మంది స్ట్రక్చర్ అయినప్పుడు ఇంకో రకమైన ఇన్కమ్. సో ఇదంతా మనకు జాయిన్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ వస్తుంది. బట్ ఈ యొక్క రీబర్త్ ఇన్కమ్ ఎగ్జాక్ట్గా ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారనేది మనకు తెలియాల్సి ఉంది. తర్వాత చూసుకుంటే పూలింగ్ ఇన్కమ్. సో ఇది పూలింగ్ ఇన్కమ్ ఏంటి అంటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్గా ఆటోపుల్. సో ఆటోపుల్ అంటే జస్ట్ ఐడి వేసి అప్గ్రేడ్ చేసుకుంటే ఇచ్చే ఆటోపుల్ కాదు. మీరు ఏ ప్యాకేజ్ అయినా సరే జాయిన్ అయిన తర్వాత ఒక 4 కనీసం ఇంట్రొడ్యూస్ చేయాలి. ఏదైనా $25 అయినా పర్వాలేదు, ఒక 4 ఇంట్రొడ్యూస్ చేస్తే అప్పుడు మీరు ఈ ఆటోపూల్ ఇన్కమ్లోకి ఎంటర్ అవుతారు. అప్పటి నుంచి మీరు ఏ ప్యాకేజ్ అయితే బై చేస్తున్నారో వాటికి తగ్గ ఆటోపూల్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. వచ్చిన తర్వాత కూడా మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. అలాగని చెప్పేసి ఇది కంప్లీట్గా ఆటోపూల్ కాన్సెప్ట్ కాదు. ఆటోపూల్ ఇన్కమ్ అనేది అదనం అనమాట. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే డైరెక్ట్ టీంలో మనకు 2 రకాల టీమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మ్యాచింగ్ టీం, ఇంకొకటి వచ్చేసి డైరెక్ట్ టీం అనమాట. ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ టీంల ద్వారా ఉండే టీం ఏదైతే ఉందో వీళ్ళ ద్వారా మనకు ఇండైరెక్ట్ టీం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. కరెక్ట్గా తీసుకుంటే మాత్రం ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంకో రకమైన మ్యాచింగ్. బట్ ఈ మ్యాచింగ్లో చాలా పెద్ద ఇన్కమ్ వస్తుంది. బట్ దీన్ని విత్డ్రా చేయాలంటే మనకు మ్యాచింగ్ ఇన్కమ్ తోటి కండిషన్ ఉంటుంది. సో ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ ఎలాగుంటుంది అంటే, ఏదైతే మీరు ఇందాక చెప్పామో సరి సంఖ్యలు టీం అనేది అవన్నీ కూడా మ్యాచింగ్ కిందికి వస్తాయి. సో ఇది కూడా మీకు అన్లిమిటెడ్ టీం. సో ప్రతి మ్యాచింగ్ మీద కూడా మీకు ఇన్కమ్ ఉంటుంది. $25కి ఒక మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, $50 మ్యాచింగ్ అయితే దానికి ఒక ఇన్కమ్ వస్తుంది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకేజ్ మ్యాచింగ్కి వేరే రకాల ఇన్కమ్ వస్తుంది. సో అలాగని చెప్పేసి ఇది బైనరీ కాన్సెప్ట్ కాదు. బైనరీ అంటే లెఫ్ట్ రైట్ 2 లెగ్స్ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ కింద 2x2 మ్యాట్రిక్స్లో మనకు వెళ్తూ ఉంటే అది మనకు మ్యాచింగ్ ఇన్కమ్ కిందకి వస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు, మీరు అన్లిమిటెడ్ డైరెక్ట్ చేసుకోవచ్చు. అంటే 2 4 6 8 ఇలా సరి సంఖ్యలో ఎంత టీం చేసుకున్నా కూడా ఇక్కడనే మీకు లెఫ్ట్ రైట్ టీం అనేది డివైడ్ అయిపోయి మ్యాచింగ్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. తర్వాత మ్యాచింగ్ మెగా బోనస్. సో ఈ మ్యాచింగ్ మెగా బోనస్ ఏంటి అంటే, మన డైరెక్ట్లో టీం ఉంటారనమాట. మన డైరెక్ట్లో ఉన్న టీం సభ్యులందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకు కూడా మ్యాచింగ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే, వాళ్ళు సరి సంఖ్య బేస్ సంఖ్య ఏ టీంలో ఉన్నా సరే వాళ్ళ ద్వారా వాళ్ళకు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఒక్క రోజులో ఒక వ్యక్తి ఎంత మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటాడో దాంట్లోంచి మనకు 50% వస్తుంది. ఫర్ సపోజ్ మన డైరెక్ట్ ఉన్న వ్యక్తి $100 కనుక ఒక వ్యక్తి మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటే ఒక రోజులో తన మీద మనకు $50. ఇలా వాళ్ళు ఎంత తీసుకుంటే దాని మీద అదనంగా మనకు 50% వస్తుంది. వాళ్ళకు వచ్చేది వాళ్ళకే, వాళ్ళ మీద మనకు 50%. దాని తర్వాత మీరు చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఏంటి అంటే 20 లెవెల్స్ వరకు ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అనేది ఇస్తున్నారు చాలా అద్భుతంగా. ఏంటి ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే,
ఏదైతే మనకు టీం వెళ్ళిపోతుందో వాళ్ళు ఏ లెగ్లో ఉన్నా సరే, సరి సంఖ్యలో ఉన్నా, బేసి సంఖ్యలో ఉన్నా, మ్యాచింగ్లో ఉన్నా, ఇండైరెక్ట్లో ఉన్నా, ఎలాగున్నా కూడా సో మనం డైరెక్ట్ అన్లిమిటెడ్ చేస్తాం, ఆటోమేటిక్గా లెవెల్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి. 20 లెవెల్స్ వరకు మీకు టీం ఉంటుంది. వాళ్ళందరికీ ఎంతైతే ఇన్కమ్ వస్తుందో వాళ్ళ మీద కొంచెం పర్సెంటేజ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఉదాహరణకి డైరెక్ట్ వ్యక్తి మీద, ఒక్క వ్యక్తి మీదనే తనకు వచ్చే ఇన్కంలో మనకు 5% వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి 6th లెవెల్ వరకు 2% వస్తుంది. 7th లెవెల్ నుంచి 10th వరకు 1% వస్తుంది. తర్వాత 10th నుంచి 20 లెవెల్ వరకు 0.5% వస్తుంది. సో ఇక ఆలోచించుకోండి, 20 లెవెల్స్లో టీం అంటే ఎంత చేసుకోవచ్చు, వాళ్ళకి ఎంత ఆదాయం వచ్చేలా మనం ఇన్కమ్ ప్లాన్ నేర్పించవచ్చు, వాళ్ళు వర్క్ చేస్తే వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇలా వాళ్ళ మీద మనకు ఇంకా ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది. ఆల్రెడీ ఇక్కడ మీకు డైరెక్ట్ ఇన్కమ్, అప్గ్రేడ్ ఇన్కమ్, రీబర్త్ ఇన్కమ్, పూలింగ్ ఇన్కమ్, ఇండైరెక్ట్ టీం ద్వారా ఇండైరెక్ట్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్, మెగా మ్యాచింగ్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్, ఇది కాక లీడర్ పర్ఫార్మెన్స్ బోనస్ అని ఇది ఒక రకమైన ఇన్కమ్. సో ఈ లీడర్స్ పర్ఫార్మెన్స్ బోనస్ ఏంటి అంటే మన డైరెక్ట్లో ఎంతమంది టీం ఉంటే అంతమంది వాళ్ళకి విత్డ్రా పెట్టినప్పుడల్లా, వాళ్ళు ఎప్పుడు విత్డ్రా పెడితే అప్పుడు, వాళ్ళు విత్డ్రా పెట్టిన దాంట్లో మనకు 10% వస్తుంది. వాళ్ళు ఏ రోజు ఎంత విత్డ్రా పెడితే అంత, ఎప్పుడు విత్డ్రా పెడితే అంత, అది ఏ ఇన్కమ్ అయినా సరే వాళ్ళు విత్డ్రా పెట్టిన ప్రతిసారి వాళ్ళ మీద మనకు 10% వస్తుంది. ఇక్కడ 20% డిడక్ట్ చేస్తారు విత్డ్రాల్ మీద, 10% అప్లైన్కి ఇస్తారు, 10% సిస్టమ్ తీసుకుంటుంది. ఇది కాక అవార్డ్స్ అండ్ రివార్డ్స్. సో అవార్డ్స్ రివార్డ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, టార్గెట్స్ ఉంటాయి, వాటికి అచీవ్ అయితే మనకు వాటి తరఫున ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రస్తుతానికి ఈ యొక్క అవార్డ్స్ రివార్డ్స్లో 40 బీవీ సెక్షన్ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది, $25 వీటి మీద. సో అది మీకు జాయిన్ అయిన తర్వాత అర్థమైపోతుంది, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న ప్లాన్ వీడియో చూస్తే ఈ మ్యాచింగ్ ఇన్కమ్ ఏంటి అంతా కూడా మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ 40 బీవీ మ్యాచింగ్ చేస్తే సింగిల్గా సింగపూర్, మలేషియా ట్రిప్ ఇస్తారు. తర్వాత ఇంకొక 120 బీవీస్ కంప్లీట్ చేస్తేనేమో మనకు ఫ్యామిలీ ద్వారా వెళ్ళొచ్చు. 600 బీవీ చేస్తే హుండై వెన్యూ కార్ 10 lakhs అది కూడా రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు తెలుగు స్టేట్స్లో ఇప్పటికీ తెలంగాణ నుంచి 4, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 కార్ అచీవ్మెంట్ కూడా అవ్వడం జరిగింది. అలాగే లైఫ్ టైం రాయల్టీ పెన్షన్ అనేది కూడా వీళ్ళు ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఇన్కమ్స్. ఇవి కాక మోర్ ఇన్కమ్స్ రానున్నాయి అని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూసుకుంటే పూలింగ్ ఇన్కమ్ ఎలాగొస్తుందనే చార్టు. మీరు $25 ప్యాకేజ్లో ఉంటే మీకు కంప్లీట్గా 4 రెఫర్ చేసిన తర్వాత 12.5 వస్తుంది. ఆ తర్వాత మీరు ఎవరినైనా రెఫర్ చేస్తారా చేయడానికి మన చేతుల్లో ఉంటుంది, మన టీం మీద ఆధారపడి ఉంటుంది. $50 ప్యాకేజ్కి $50 వస్తుంది. సో సింపుల్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే $25 ఉన్నందుకు 12.5, 4 రెఫర్ చేస్తే ఇన్కమ్ వేరే వచ్చింది, అది పక్కా పెట్టేయండి. మీరు $50 ప్యాకేజ్లో ఉన్నందుకు మీకు $50 పూలింగ్ ఇన్కమ్ వస్తుంది. $100 ఉంటే $100 పూలింగ్ ఇన్కమ్ వస్తుంది. 200లో ఉంటే 300 పూలింగ్ ఇన్కమ్ వస్తుంది. 400లో ఉంటే 800, 800లో ఉంటే 2000, 1425లో ఉంటే 30,000. ఇప్పటికీ నా వరకు ఈ $100 అంటే 3 ప్యాకేజీల పూలింగ్ ఇన్కమ్ వచ్చింది. చాలామందికి 800 పూలింగ్ ఇన్కమ్ కూడా రావడం జరిగింది. చాలా ఎక్కువ మందికి 300 పూలింగ్ ఇన్కమ్ కూడా రావడం జరిగింది. నాకు వరకు ఇప్పటికే కేవలము 11 రోజుల్లో 3 రోజులకి 12.5 రావడం జరిగింది, వారం రోజులకి $50 రావడం జరిగింది, 11 రోజులకి $100 రావడం జరిగింది. సో ఇది పోను కొంచెం స్లో అవ్వచ్చు, బట్ మన ఇన్వెస్ట్మెంట్కి మన ఇన్కమ్ ద్వారానే మనకు పూలింగ్ ఇన్కమ్ కూడా అదనంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ పెద్ద ప్యాకేజ్ ఏదైతే ఉందో 30,000 ఉంది. సో ఇది నేను ఎక్కువ ఆశపడను, ఎందుకంటే ఆటోపూల్ సెక్షన్లో మీ అందరికీ తెలిసిందే పెద్ద ప్యాకేజ్లో ఎప్పుడు ఆటోపూల్స్ రావు. బట్ ఇక్కడ వస్తుందో రాదా కాలం సమాధానం చెప్తుంది. బట్ దీన్ని పక్కకు పెట్టినా కూడా మిగతా 7 ప్యాకేజీలకే మనకు ఆటోపూల్ రూపంలోనే మన డబ్బులు మనకు రిటర్న్ వస్తున్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ మీరు కావాలనుకుంటే కంప్లీట్గా 3,000 ప్యాకేజ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 2,800, 2,800, 3,000, 3,100, 100, 3,200 ప్లస్ 50, 12.5. ఇక్కడ మనకు ఆటోపూల్లోనే మన ఇన్కమ్ మనకు ఇక్కడ రిటర్న్ ఇస్తున్నాడు. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్న వరకు ఫాస్ట్, రానున్న రోజులు ఇంకా స్లో అయినా నష్టం లేదు, అట్లా అని చెప్పి రాకుండా అయితే ఉండదు, వీళ్ళు ఇస్తున్నారు. బట్ దానికి కావాలంటే కనీసం 4 రెఫర్ చేయాలి. ఈ 4 రెఫర్ చేసే క్రమంలోనే మన టీం ఆటోమేటిక్గా 4 మ్యాట్రిక్స్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ 4 కూడా మ్యాక్సిమమ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళనా లేకపోతే ఏదైనా సరే వర్క్ చేసే వాళ్ళని తీసుకొని రావాలి. ఎందుకంటే ఇక్కడ మనకు 4 చేస్తేనే ఈ పూలింగ్ ఇన్కమ్ వెళ్తుంది, లేకపోతే ఈ పూలింగ్ ఇన్కమ్ మీకు రాదు, పెండింగ్లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే 4 జాయిన్ చేస్తారో మీకు ఏ పూలింగ్ ఇన్కమ్ రావాలనో అది వెంటనే రిలీజ్ అవ్వడం మొదలవుతుంది. ఇది మీరు చూసుకుంటే డైరెక్ట్ రెఫరల్ ద్వారా వచ్చే ఇన్కమ్. సో ఈ డైరెక్ట్ రెఫరల్ అంతా కూడా మనకు బేసి సంఖ్యల మీద వస్తుంది. అంటే A1, A3, A5 అలా అన్లిమిటెడ్ ఎంత చేసుకుంటే అంత. సో ఇప్పుడు మనకు మొదటి 2 ప్యాకేజీలకు 100 ఇన్కమ్, తర్వాత అప్గ్రేడ్ ఇన్కమ్ వచ్చింది. చాలామంది ఇప్పుడు ఏమనుకున్నారు, చాలా పెద్ద ఇన్కమ్ మనకు ఎక్కడి నుంచి ఇస్తారు అనుకుంటారు, ఇదేదో లేని ఇన్కమ్ మనకు క్రియేట్ చేస్తుంది అని. బట్ అట్లా కాదు. బట్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి 2 ప్యాకేజీల మీదనే మనకు 100%, తర్వాత నుంచి $100కి 75, $200 నుంచి 50% అని పెద్ద ప్యాకేజీలలో వీళ్ళు పెద్ద కొత్తగా వస్తున్నారు. బట్ ఏదైనా సరే స్టేకింగ్ కాయిన్స్ అయితే ఇస్తున్నారు, ఇన్కమ్ ఇక్కడ అవకాశం ఇస్తున్నారు, బిజినెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు. సో మీరు ఒకటేసారి మొత్తం బై చేసి స్టార్ట్ చేస్తారా, లేదా తెలివిగా
మొదటి 2, 3, 4 ప్యాకేజ్లతో స్టార్ట్ చేస్తారు అనేది మనం చేసే వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఎవ్వరు కూడా స్టార్టప్ ప్యాకేజ్లోనే చేస్తే మాత్రం నష్టపోవడానికి 100% ఆస్కారం అయితే ఇక్కడ లేదు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కంప్లీట్గా ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్కి సంబంధించింది. సో ఈ ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ మీరు చూసుకున్నట్లయితే $25 మీకు ఎవరైనా ఇండైరెక్ట్గా ఉన్నట్లయితే, సో దానికి ఒక రూల్ అనేది ఉంది. సో అది మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తే లేదా కింద పీడిఎఫ్ లైన్ చూస్తే మ్యాక్సిమం మీకు ఈ ఇండైరెక్ట్ మ్యాచింగ్ ఇన్కమ్ అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ $25 ఎవరు మీకు ఇండైరెక్ట్ అయినా కూడా 12.5 వస్తుంది, $50కి 25 వస్తుంది, $100కి 37.5, $200కి 50, $400కి 100, $800కి 200, $1425కి 325. జస్ట్ ఒక్క వ్యక్తి ఫుల్ ప్యాకేజ్ తీసుకొని తను మీకు ఇండైరెక్ట్లో కనిపించిన, అంటే మీకు ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవడానికి మీ పొజిషన్లో ఉన్నా కూడా $750 ఇండైరెక్ట్ ఇన్కమ్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాము, 2 రకాలుగా ట్రీస్ అనేది డివైడ్ అవుతాయి. A1, A3 బేసి సంఖ్యలు అన్నీ కూడా A1, A3, A5 ఇవన్నీ కూడా మనకు మనీ ట్రీగా ఉంటాయి. ఇక్కడ మనకు కంప్లీట్గా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అన్లిమిటెడ్ డెప్త్, డైరెక్ట్ ఇన్కమ్ కూడా అన్లిమిటెడ్ మీరు రెఫర్ చేసి తీసుకోవచ్చు. తర్వాత మ్యాచింగ్ ట్రీ. సో ఇక్కడ ఈ మ్యాచింగ్ మీదనే చాలా ఎక్కువ ఇన్కమ్స్ పెట్టారు. మ్యాచింగ్ ఇన్కమ్, మెగా మ్యాచింగ్ బోనస్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, తర్వాత ఇవన్నీ అచీవ్మెంట్స్ ఇవన్నీ పెట్టారు. దీనికి A2, A4 స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. A2, A4, A6, A8 ఇలా మనకు వీళ్ళు లెఫ్ట్ రైట్లుగా డివైడ్ అవుతారు. సో ఇక్కడ అన్లిమిటెడ్ డెప్త్, ఇది కూడా అన్లిమిటెడ్ డెప్త్ మనకు మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. సో ఈ ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఎలా పనిచేస్తుందంటే, సో ఈ A1, A3 కింద మనకు టీం వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ A1, A3 కింద A2, A4 అనే వాళ్ళు వస్తారు. వాళ్ళ ద్వారా మనకు ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. ఇలా మన కింద వెళ్ళే A1, A3 కింద ఎంత డెప్త్లో A2, A4లో వస్తాయి. A2, A4 ఏదైతే మనకు డైరెక్ట్ A2, A4 ఉందో వాళ్ళ ద్వారా మనకు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తే, ఇండైరెక్ట్ ఏదైతే డైరెక్ట్ టీం ఏదైతే A1, A3 ఇన్కమ్ వస్తుందో వీళ్ళ ద్వారా వెళ్ళే A2, A4ల ద్వారా మనకు ఈ ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ డెప్త్ వస్తుంది. సో ఈ ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ వచ్చేసేసి ఈ రకంగా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఈ స్లైడ్లో మొత్తం 20 లెవెల్స్ వరకు ఎంత వస్తుంది, ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది. సో ఇక ఫైనల్గా మీరు చూసుకుంటే మ్యాండటరీ అప్గ్రేడ్. సో ఈ మ్యాండటరీ అప్గ్రేడ్ అంటే ప్యాకేజీలన్నీ కూడా మనకు పెంచుకుంటూ పోతేనే అన్లిమిటెడ్ విత్డ్రాల్ అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే విత్డ్రాల్ తీసుకోలేము. అందుకే ప్రతి ఒక్కరు కూడా $3,000కి వెళ్ళేలా వీళ్ళు ఈ ప్లాన్ని డిజైన్ చేశారు. సో పర్ఫెక్ట్గా నేను ఇంకా టీంని దింపగలిగితే మాత్రం అందరూ అప్గ్రేడ్ అవుతారు కాబట్టి 100% చాలా అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు. అందుకే ఇక్కడ జాయిన్ చేయించేటప్పుడే పర్ఫెక్ట్గా ఈ బిజినెస్ గురించి తెలియచేసి ఇన్వైట్ చేయాలి. సో 25లో ఉంటే $50 వరకు మనం విత్డ్రా పెట్టుకోవచ్చు, 50లో ఉంటే 100, 100లో ఉంటే 200, 200లో ఉంటే 400, 400లో ఉంటే 800, 800లో ఉంటే 1600, 1425కి వన్స్ మొత్తం ప్యాకేజ్ బై చేస్తే ఇక ఎట్లా ప్యాకేజెస్లో కాబట్టి మనం అన్ని రకాల ఇన్కమ్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము. సో ఒక్క ఇండైరెక్ట్ ఇన్కమ్కి మనము మ్యాచింగ్ కండిషన్ ఫాలో అయితే సరిపోతుంది. సో ఇది రీబర్త్ ఇన్కమ్ అంటే A1, A2 తర్వాత A3, A4 ఇదేదో మనకు కొత్తగా డిజైన్ చేసి పెట్టారు. బట్ ఎగ్జాక్ట్లీ ఎలాగిస్తారు అనేది కొంచెం ఆటో పూల్ ఒకటి, ఇదొకటి కొంచెం చార్ట్ అనేది వీళ్ళు ఇవ్వలేదు. మేబీ అప్కమింగ్ డేస్లో అయితే ఇస్తామని చెప్పారు. సో ఇక్కడ మనం చూసుకుంటే A1, A2 మేబీ ఫుల్ ప్యాకేజెస్ అనుకుంటా, బట్ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఒక $250 వరకు వీళ్ళ ద్వారా రావడం జరుగుతుంది. A3, A4 ద్వారా $250 వరకు రావడం జరుగుతుంది. అలాగే ఈ 4 మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా 4x4 అయ్యి మళ్ళీ మనం నలుగురిని చేసి ఆ నలుగురి కింద 16 మంది కనుక వస్తే కంప్లీట్గా మనకు రీబర్త్ 3 ఇన్కమ్ కూడా మనకు $300 వరకు వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు చూసుకుంటే ఒక ప్యాకేజ్ కోంబోస్ ఎలా వర్క్ అవుతుందంటే, మీరు కంప్లీట్గా $3,000 కాయిన్స్ కొనుక్కున్నారు, $3,000 పెట్టేసి. సో ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి ఉన్న ఆఫర్ ప్రకారం 80 పైసాకి మీరు కాయిన్స్ తీసుకున్నారు. అప్కమింగ్ డేస్లో మాత్రం ఈ ఆఫర్ అయితే ఉండదు. బట్ ఇప్పుడు 80 పైసాకి మీరు కాయిన్ తీసుకోవడం వల్ల మీకు ఇక్కడ 3 lakh కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి 0.5% స్టేకింగ్ ఇన్కమ్ అనేది 365 వర్కింగ్ డేస్ మనకు రావడం జరుగుతుంది. సో ఎవరైతే టీమ్ని డెవలప్ చేయలేదో వాళ్ళు క్వార్టర్లీ వన్స్ విత్డ్రా పెట్టుకోవచ్చు. సో మిగతా వాళ్ళకి కూడా కండిషన్స్ ఉన్నాయి, బట్ విత్డ్రా పెట్టుకోవచ్చు ఎవరైనా క్వార్టర్లీ. దానికి మినిమం 3 ప్యాకేజెస్ పైన ఉండాలి. మిగతా కండిషన్లు మనకు క్లియర్గా తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా ఫాలో అవుతూ విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇన్సెంటివ్ అనేది లేకపోయినా కూడా ఆఫ్టర్ 1 year మన దగ్గర 8 lakh ఎబో కాయిన్స్ ఉంటాయి. జస్ట్ ఈ 3 lakh కాయిన్స్ స్టార్ట్ చేస్తే 8,45,000 ఎబో, అవన్నీ కూడా ఆ రోజు మార్కెట్ ధరకి మనం సేల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెట్వర్క్లో ఇప్పటిదాకా మీరు ఎన్నో బిజినెస్ చేసుంటారు, క్రిప్టో కరెన్సీ కూడా ఎన్నో చూసుంటారు. ఓన్ ఎక్స్చేంజ్, సో జీఈ కాయిన్ని డెవలప్ చేయడం కోసం ఫ్యూచర్లో వీళ్ళ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో గ్రీనరీ కోసము సోలార్ సిస్టమ్స్ కానివ్వండి, బ్యాటరీ వెహికల్స్ కానివ్వండి,
బ్యాటరీ స్టేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెట్టడం కోసము కెనోపాస్ ఓన్ ఎక్స్చేంజ్. సో డెవలప్ కావాలి, ఒక కాయిన్ కావాలి అంటే అన్నీ ఉండాలి కాబట్టి సో ఎవరిదో ఎక్స్చేంజ్ ఎందుకు వాడాలి, మనమే సొంతంగా ఎక్స్చేంజ్ ఎందుకు తీసుకొని రావద్దని వీళ్ళే కెనోపాస్ ఎక్స్చేంజ్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. సో ఈరోజు సెప్టెంబర్ 17కు నేను ఈ వీడియో చేస్తున్నాను. సెప్టెంబర్ మనకు 21కి వీళ్ళు లాంచ్ చేస్తామని చెప్పారు. మేబీ అది కొంచెం అటు ఇటు అయినా కూడా మా గెస్ ప్రకారం సెప్టెంబర్ 28 అనుకుంటున్నాము. బట్ ఎప్పుడైనా సరే ఇది లాంచ్ అయిపోతే మార్కెట్లో మాత్రం మనకు కాయిన్ని బయింగ్, సేలింగ్, ట్రేడింగ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్స్ ఈ కెనోపాస్ ఎక్స్చేంజ్ లాంచ్ అయిపోతే మనకు 100% కాయిన్ మ్యాక్సిమం ప్రతి చోట కూడా లిస్టులో ఉంటుంది. చాలామందికి లిస్టింగ్ గురించి ఇప్పటికీ డౌట్స్ ఉన్నాయి. సో అది లిస్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కాయిన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్గా ఇప్పటిదాకా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ 80 పైసాకి దొరికే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ ప్రైస్కే మనకు స్టేకింగ్కి నెక్స్ట్ టైం నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ పీరియడ్లో ఈ కెనోపాస్ ఎక్స్చేంజ్ కంటే ముందు జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ కాయిన్స్ ఈ యొక్క 80 పైసాకి దొరికే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా ఇప్పటిదాకా అయితే మనకు ఇన్ఫర్మేషన్ మాత్రం రావడం జరిగింది. సో ఫైనల్గా మీకు వెబ్సైట్లో ఒకసారి ఇన్కమ్స్ అని ఎలాగ వస్తున్నాయి ఏంటి అనేది ఒకసారి చూపించేసేసి వీడియో అయితే క్లోజ్ చేసేస్తాను. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే దయచేసి ఈ డిస్క్రిప్షన్లో ఉన్న ప్లాన్ వీడియో ఒకసారి చూసి ఆ తర్వాత కింద వాట్సాప్ గ్రూప్ నా నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లాన్ వీడియో చూసి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళు డిసైడ్ అవ్వండి. ఆల్రెడీ మీరు పాత ప్లాన్ చూసినట్లయితే ఈ వీడియో కూడా ఒకసారి చూసేసినందుకు మీకు కొంచెము ఎక్స్పీరియన్స్ అనేది అర్థమవుతుంది ఎలా ఏంటి ఏమి అనేది. సో మనం చూద్దాం ఇప్పుడు దీంట్లో ఎటువంటి ఇన్కమ్స్ ఉన్నాయి, ఎలా ఇస్తున్నారు అనేది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాము మ్యాచింగ్ ఇన్కమ్ మీద మనకు ఒక కండిషన్ నడుస్తుందని రీసెంట్గా వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. సో ఈ మ్యాచింగ్ మీద కండిషన్ ఎలాగుంటుంది అంటే మీరు ఒక $5 మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటే మీకు ఇండైరెక్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో $50 వరకు విత్డ్రా పెట్టుకోవచ్చు. సో మీరు మ్యాచింగ్ ఇన్కమ్ $10 ఇస్తే ఇండైరెక్ట్ ఇన్కమ్ కనుక మీ వ్యాలెట్లో ఉన్నట్లయితే $100. సో అది మీ వ్యాలెట్లో మాత్రం పడి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా వ్యాలెట్లో ఇప్పుడు ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేది $550 అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ నాకు బైనరీ ఇన్కమ్ $20 రావడం జరిగింది కాబట్టి నేను ఇందులోంచి ఇప్పటికీ $200 విత్డ్రా పెట్టుకున్నాను. ఇంకా అడిషనల్గా మళ్ళీ $5 ఇస్తే ఇంకో $50, ఇలా ఎగ్జాక్ట్లీ ఇంకొక $35 నేను మ్యాచింగ్ ఇస్తే మిగతా అమౌంట్ నేను ఇక్కడ విత్డ్రా పెట్టుకోవచ్చు. అది ఎట్లాగో ఏదైనా సరే ఎనీ ఇన్కమ్ మనకు వ్యాలెట్లలో క్రెడిట్ అయి ఉంటాయి. సో ఎక్కడికి పోదనమాట, ఎంత పెద్ద టీం ఉన్నా డైరెక్ట్ అయినా సరే. అంటే మనం చిన్న ప్యాకేజ్లో ఉన్న మన డైరెక్ట్ వ్యక్తి పెద్ద ప్యాకేజ్కి వెళ్ళినా కూడా మనకు తన దగ్గర ఏదైనా ఇన్కమ్ రావాల్సి ఉంటే 100% మనకు వ్యాలెట్లో క్రెడిట్ అవుతుంది. మన ఎలిజిబిలిటీ ప్రకారం మనము తీసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ మనకి ఈ బిజినెస్లో ఉంది. సో ఇక మనం వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఇవన్నీ వ్యాలెట్స్. సో మనీ వ్యాలెట్ అనేది మనకు డైరెక్ట్ ఇన్కమ్ ప్లస్ మ్యాచింగ్ ఇన్కమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. తర్వాత యాక్టివేషన్ వ్యాలెట్ మనం డిపాజిట్ చేసేది. లీడర్స్ పర్ఫార్మెన్స్ వ్యాలెట్, ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదైతే మనం చెప్పామో విత్డ్రా పెట్టినప్పుడు మనకు వస్తుంది. సో ఇప్పటికీ నాకు చాలా రావడం జరిగింది, నేను ఇప్పటికీ విత్డ్రాల్ కూడా పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇది మీరు చూసుకుంటే స్టేకింగ్ కాయిన్స్. సో మనకు 3000 ప్యాకేజ్లో ఉండడం వల్ల 3 lakh కాయిన్స్ వచ్చి దానికి ప్రతిరోజు ఎంత రావాలో అంత ఇన్సెంటివ్ వస్తుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ వ్యాలెట్. సో 20 levels టీమ్ ఒకవేళ ఉన్న ఎంత టీం ఉంటే అంత డౌన్లైన్లో వాళ్ళు విత్డ్రా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ మీద మనకు పర్సెంటేజ్ అనేది వస్తుంది. సో ఇది కూడా మనకు రావడం జరిగింది, ఇప్పటికి విత్డ్రాల్ కూడా పెట్టడం జరిగింది. పూలింగ్ వ్యాలెట్. సో ఇది మీకు పూలింగ్ వ్యాలెట్ గురించి నేను చివరిలో చూపిస్తాను. అండ్ ఎంత టోటల్ వచ్చింది కూడా మీకు చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంది పూలింగ్ ఇన్కమ్ కూడా. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్, తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్ మీరు చెక్ చేసుకోవచ్చు. మ్యాచింగ్ ఇన్కమ్, తర్వాత మెగా మ్యాచింగ్ బోనస్, తర్వాత టోటల్ ఇన్వెస్ట్మెంట్. సో ఇదనమాట. ఇప్పటికీ మనకు మన టీం ద్వారా వాళ్ళ ద్వారా వచ్చిన ఇన్కమ్ నుంచి పర్సెంటేజ్ రూపంలో నాకు 134.87 రావడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూసేదంతా బ్యాలెన్స్, ఇప్పుడు మన వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా. తర్వాత టోటల్ పూలింగ్ ఇన్కమ్ $162, 12.5 $25కి, $50 $50కి, $100 ఈ మూడు కూడా ఇప్పటికీ నాకు పూలింగ్ ఇన్కమ్ ఆల్రెడీ వచ్చేసాయి. చాలామందికి $800 పూలింగ్ ఇన్కమ్ కూడా రిసీవ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు అందరూ ఇది చూసుకుని ఏదో పూలింగ్ ఇన్కమ్ అనుకోవచ్చు, బట్ పూలింగ్ ఇన్కమ్ కాదు, పూలింగ్ ఇన్కమ్ అనేది అదనంగా ఉంది. సో ఇది గమనించాలి. స్టార్టప్లో ఉన్నాం కాబట్టి మేబీ అందరికీ ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత టోటల్ ఇన్కమ్ ఇక్కడ చూసుకోవచ్చు. రీబర్త్ 1 ఇన్కమ్ అనేది నాకు $50 రావడం జరిగింది. సో ఇది ఏ రకంగా ఇచ్చారు అనేది ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ అందరికీ కూడా ఈ రీబర్త్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మనం రీబర్త్ 2 అనేది ఇంకా నేను కమింగ్ సూన్లో ఉంది, బట్ రీబర్త్ 3 కూడా ఇక్కడ నాకు ఓపెన్ అయి ఉంది. మేబీ ఇది కూడా ఎప్పటికి రావచ్చు. తర్వాత అప్గ్రేడ్ వ్యాలెట్. సో ఇందాక మీకు ఏదైతే చెప్పామో మొదటి నలుగురు $25 రెఫర్ చేస్తే $100 మనకు అప్గ్రేడేషన్ వ్యాలెట్ వస్తుందని. స్టార్టింగ్లో జాయిన్ అయిన వాళ్ళకి, జూలైలో జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికి కూడా అప్గ్రేడేషన్ వ్యాలెట్ రాలేదు. సో నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో మాకు ఇద్దరి ద్వారా అప్గ్రేడేషన్ వ్యాలెట్ $50 వచ్చింది. రీసెంట్గా ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారో లాస్ట్ 3 days నుంచి, సెప్టెంబర్ 15 నుంచి $100 అప్గ్రేడేషన్ వ్యాలెట్ ఇస్తున్నారు. సో ఇదంతా ఎందుకు, జస్ట్
పైకి ఎదగడం కోసం, ఒక ప్యాకేజ్ని పెంచుకోవడం కోసం వీళ్ళు ఇదంతా ఇస్తున్నారు. ఇక్కడ బీవీస్ అవన్నీ పెట్టారు. దీనికి మ్యాచింగ్ వచ్చినప్పుడు మనకు ఇవన్నీ అచీవ్మెంట్స్ కూడా ఉంటాయి. సింగపూర్ మలేషియా ప్రోగ్రామ్. ఇక్కడ మన లెఫ్ట్లో చూసుకుంటే వ్యాలెట్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఎలా ఇన్కమ్ వస్తుంది ఏంటి అనేది, ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఎలాగ వస్తుంది అనేది. మనీ వ్యాలెట్ స్టార్టింగ్లో మనకు అన్ని ఇన్కమ్లు మనీ వ్యాలెట్లోనే క్రెడిట్ చేశారు. రీసెంట్గా అన్ని చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఎలాగ వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఇక్కడ కూడా మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత ఇండైరెక్ట్ రెఫరల్ ఎవరి ద్వారా వస్తుంది, ఇండైరెక్ట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ మనం గెస్ట్ చేసుకోవచ్చు. ఏ లెవెల్ టీమ్ అనేది కూడా కావాలంటే మనకు మై టీంలో ఆప్షన్ ఉంటుంది. టోటల్ టీంలో అక్కడ వీళ్ళు ఏ లెవెల్ ద్వారా మనకు ఈ యొక్క ఇండైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ వచ్చింది అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత యాక్టివేషన్ వ్యాలెట్ మనం డిపాజిట్ చేసి యాక్టివేషన్ చేస్తాము. జీఈ కాయిన్ వ్యాలెట్ అంటే స్టేకింగ్ ద్వారా వచ్చేది. మనకు కాయిన్స్ ఎంత ప్యాకేజ్లో ఉన్నామో ఎన్ని కాయిన్స్ పర్ డే వస్తున్నాయి అనేది ఇక్కడ మనకు ఏ రోజుకి ఆ రోజు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత లీడర్స్ పర్ఫార్మెన్స్ ఎల్బీపీ వాలెట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు విత్డ్రా పెట్టిన ప్రతిసారి ఇక్కడ మనకు అప్డేట్ అయిపోతూ ఉంటుంది విత్ ఇన్ సెకండ్స్లో. మనకి ఇక్కడ అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఎవరెవరు విత్డ్రా పెట్టారు, ఏ తారీఖు ఎంతమంది పెట్టారని క్లియర్గా ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ వ్యాలెట్. సో 20 లెవెల్స్ టీమ్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఏ లెవెల్లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనకు క్లియర్గా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ లెవెల్ 9 ఇప్పటికీ మన టీం వచ్చేసేసి లెవెల్ 9 వరకు కూడా వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఇంకా మీరు చూసుకుంటే పూలింగ్ వ్యాలెట్. సో పూలింగ్ ఇన్కమ్ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 8వ తారీఖుకి నాకు 12.5 వచ్చింది, 12వ తారీఖు $50 వచ్చింది, తర్వాత 17వ తారీఖు ఈరోజే ఈ వీడియో చేసే టైంకి $100 అనేది నాకు రావడం జరిగింది. సో చాలామందికి 800 ఏదైతే చెప్పానో అది కూడా రావడం జరిగింది పూలింగ్ వ్యాలెట్ రూపంలో. తర్వాత అప్గ్రేడేషన్ వ్యాలెట్. సో మీ అందరికీ చెప్పింది ఆల్రెడీ, నాకు మాత్రం 2 ద్వారా వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా వచ్చే వాళ్ళకి 4 మెంబర్స్ ద్వారా ఈ అప్గ్రేడేషన్ వ్యాలెట్ అనేది కూడా రావడం జరుగుతుంది. మిగతా అన్ని కూడా డీటెయిల్స్ వేరే రకంగా ఉంటాయి. సో పూలింగ్ ఇన్కమ్ అందరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి పూలింగ్కి సంబంధించి చూపిస్తాను ఎలాగొస్తుంది అనేది. సో ఇక్కడ మన కింద 4 మెంబర్స్ వస్తున్నారు. బట్ 4 మెంబర్స్ మీద ఎంత తీస్తున్నారు అనేది తెలియదు. బట్ 4 మెంబర్స్ మీద మాత్రం మనకి ఇక్కడ ఈ ఇన్కమ్ అయితే తీసి ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూసుకుంటే థర్డ్ పూల్కి వచ్చిన టీం అనమాట. ఇందులో ఒక్కరు కూడా నా టీం సభ్యులు లేరు, ఒక్కరు కూడా నా డౌన్లైన్లో లేరు. థర్డ్ పూల్ అనేది రావడం జరిగింది. ఇక నెక్స్ట్ నాకు 4th పూల్ అనేది వస్తుంది. ఇక్కడ నాకు అది 0 డౌన్లైన్. సో మన డౌన్లైన్లో ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేసినప్పుడు ఇదంతా మనకు కనిపించడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఈ యొక్క జీఈ కాయిన్ గ్రీన్ ఎనర్జీ బిజినెస్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్లో ఉన్న ఇన్కమ్ టైప్స్, దాంట్లో వచ్చే పొజిషన్స్ ఎలాగొస్తాయి ఏంటి అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో చాలామందికి ఇంకా అర్థం కాలేదు కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇప్పటికీ మీకు ఇంకా అర్థం కాకపోతే సో తప్పకుండా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. సో నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు నాతో కూడా మాట్లాడు. దయచేసి ఎవరెవరో కింద జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రం నాతో ఫోన్ చేసి మాట్లాడి నా టైం వేస్ట్ చేయకండి. సో ఫుల్ ప్లాన్ వీడియో చూడండి, అంతా అర్థం చేసుకున్న తర్వాత నచ్చితేనే జాయిన్ అవ్వండి. నేను ఎక్కువ రికమెండ్ చేసేది మాత్రం వర్కింగ్ మోడ్లో రండి. దయచేసి ఇన్వెస్ట్మెంట్ మోడ్లో రాకండి. మంచిగా ఒక $25 $50తో స్టార్ట్ చేసినా కూడా చాలా అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు 4 మ్యాట్రిక్స్లో. 0 లాస్ అయితే 100% ఇక్కడ నేను చెప్పగలుగుతా. అది మీకు జాయిన్ అయ్యి వర్క్ చేస్తేనే తెలుస్తుంది. బయట చాలా రకాల మాటలు వస్తూ ఉంటాయి, కొద్ది రోజులే ఉంటుంది పోతుంది అనేది. సో పోతుందా ఉంటుందా అనే దాని విషయానికి వస్తే కాలం సమాధానం చెప్తుంది. ఏది ఎప్పుడు ఎవరు ఏం చేస్తారనేది ఎవరికి తెలియదు. మీరైనా నేనే ఎప్పటిదాకా ఉంటామనేది మనకు ఎవ్వరు చెప్పలేము. ప్లాన్ అయితే తేలికగా చేసుకోవడానికి ఉంది. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు భయం ఎక్కువ ఉంటుంది. బట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా 25-50 చిన్న ప్యాకేజ్తో వెళ్దాం అన్నది నా ఆలోచన. మ్యాక్సిమం నేనైతే అలాగే స్టెప్ బై స్టెప్ వెళ్ళాను. 3తో స్టార్ట్ చేశాను. 3 ప్యాకేజెస్ తోటి 1 వీక్లో మిగతా ప్యాకేజెస్ అయితే బై చేయడం జరిగింది. సో మీకు కూడా ఇది రికమెండ్ చేస్తున్నాను. దయచేసి వర్క్ స్ట్రాటజీతో రండి. 100% ఇక్కడ ఎవరైనా సరే ఇన్కమ్ తీసుకోవచ్చు. లేదు మేము స్టేకింగ్ కాయిన్స్ తీసుకుంటాము, ఇన్వెస్ట్ చేస్తామంటే ఆ రూల్స్ పాటిస్తూ ఆ ఇన్కమ్ మీకు విత్డ్రా ఇచ్చినప్పుడు తీసుకునే ఓపిక ఉంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ అయినా పర్వాలేదు రావచ్చు. సో